వైసీపీలోకి వలసలు మొదలయ్యాయా? అధికార కూటమిలో అసంతృప్తి నిజంగానే పెరుగుతోందా? అయితే అంతకంటే పెద్ద ప్రశ్న, వైసీపీలోకి వచ్చిన వారిని అక్కడ రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? చేరిన తర్వాత గౌరవం దక్కుతుందా? లేక కండువా కప్పిన రోజుకే పరిమితమైపోతుందా? ఇప్పుడు ఇదే వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ పార్టీలో జోష్ వచ్చిందా లేదా? ఈ స్టోరీలో చూసేద్దాం. రాజకీయాల్లో వలసలు కొత్త కాదు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి, ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి పరిస్థితులను బట్టి నాయకులు పార్టీలు మారడం సహజం. కానీ ఇప్పుడు వైసీపీ విషయంలో చర్చ మాత్రం మరో కోణంలో సాగుతోంది. ఇటీవల గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కొందరు స్థానిక నాయకులు వైసీపీ వైపు అడుగులు వేస్తుండడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది అనే ఒక ప్రచారం జరుగుతోంది. అధికార కూటమిలోని కొందరు అసంతృప్తి నేతలు కూడా ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు అనే ఒక రాజకీయ చర్చ అయితే వినిపిస్తూనే ఉంది. అయితే ఇక్కడే వైసీపీ ముందుకు మరో ప్రశ్న వస్తోందట. పార్టీలోకి రావడం ఒక ఎత్తు, వచ్చిన తర్వాత గౌరవం దక్కుతుందా అనేది మరో ఎత్తు. రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినిపిస్తున్న ఒక విమర్శ ఏంటంటే, వైసీపీలో చేరేంత వరకే కొత్త నాయకులకు ప్రాధాన్యం ఉంటుందట. కండువా కప్పిన తర్వాత మాత్రం వారితో పెద్దగా సంబంధాలు ఉండవనే అభిప్రాయం కొందరిలో ఉందని చెబుతున్నారు. ఈ అభిప్రాయం ఎంతవరకు నిజమో పక్కన పెడితే, అలాంటి ప్రచారం మాత్రం వైసీపీకి రాజకీయంగా నష్టం చేస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులే అభిప్రాయపడుతున్నారట. ఎందుకంటే ఏ నాయకుడైనా పార్టీ మారే ముందు మొదట చూసేది పదవి కాదు, గౌరవం. తన మాట వినే నాయకత్వం ఉందా, అవసరమైతే కలిసే అవకాశం ఉందా, తన రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఉందా అనే అంశాలనే ఎక్కువగా పరిశీలిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో అధికార కూటమిలోని కొందరు అసంతృప్తి నాయకులు కూడా ఒకటే ప్రశ్న వేసుకుంటున్నారట. వైసీపీలోకి వెళితే జగన్ను కలిసే అవకాశం ఉంటుందా? ఇదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చగా మారింది. టీడీపీ వర్గాలు చెబుతున్న వాదన ఏమిటంటే, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందుబాటులో ఉంటారని, కార్యకర్తలు నాయకులతో నేరుగా మాట్లాడే అవకాశాలు కల్పిస్తారని. మరోవైపు వైసీపీపై మాత్రం పార్టీ అధినేత వైఎస్ జగన్ను కలవడం అంత సులభం కాదు అనే అభిప్రాయం కొందరిలో ఉంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అభిప్రాయాన్ని వైసీపీ అధికారికంగా ఎప్పుడూ అంగీకరించలేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒక పార్టీ ఎదగాలంటే కేవలం చేరికలే సరిపోవు. వచ్చిన నాయకులను నిలబెట్టుకోవాలి, వారికి తగిన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు తగిన స్థానం కల్పించాలి, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేయాలి. లేకపోతే చేరికల ప్రభావం ఎక్కువ కాలం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ వర్గాల్లోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతోందట. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను సరైన రాజకీయ స్థానం కల్పిస్తే అధికార కూటమిలోని అసంతృప్తి వర్గాల నుండి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారట. మరోవైపు అధికార కూటమి నేతలు మాత్రం వలసల ప్రచారాన్ని అతిశయోక్తిగా కొట్టిపారేస్తున్నారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీలు మారితే దానిని పెద్ద రాజకీయ మార్పుగా చూపించడం సరికాదని అంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో కండువా వేయడం కంటే కండువా వేసిన తర్వాత నాయకుడిని నిలబెట్టుకోవడమే అసలు పరీక్ష. వచ్చిన వారిని ఎలా ఉపయోగించుకోవాలి, వారికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, నాయకత్వం ఎంత అందుబాటులో ఉండాలి, ఇవన్నీ ఇప్పుడు వైసీపీ ముందున్న రాజకీయ సవాళ్లుగా కనిపిస్తున్నాయి. మరి ఈ సవాళ్లను వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది? వలసలను ఓటు బ్యాంకుగా మార్చుకోగలుగుతుందా, లేక చేరికల వార్తలకే పరిమితమవుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.